హాయ్ అండి. ఏదైతే 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ ప్రీ రిలీజ్ జరిగింది. దీనికైతే కళ్యాణ్ రామ్ బ్రదర్ అలానే మనకు పరిచయం లేని పేరు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే వచ్చారు దానికి. కానీ అక్కడ కొన్ని చిన్న చిన్న కామెడీ మూమెంట్లు, ఇన్సిడెంట్లు అన్నీ జరుగుకుంటూ వచ్చినాయి. ఎందుకంటే విజయశాంతి గారు మాట్లాడుతుంటే అక్కడ ఓ పక్కన ఫ్యాన్స్ గట్టిగా అరుస్తూ ఉన్నారు ఎన్టీఆర్ గురించి. ఎన్టీఆర్ గారు మీరు ఆమెను మాట్లాడలేకపోతే నేను వెళ్ళిపోనా అని అయితే చెప్పడం చూసాం, సాయి చేయడం. ఆ తర్వాత విజయశాంతి గారు అక్కడికి వెళ్ళి ఎన్టీఆర్ గారిని ముందుకు తీసుకొచ్చి మాట్లాడడం, ఆ పక్కన నుంచొని ఆయన కొంచెం సైలెంట్గా ఉండమని చెప్పడం కావచ్చు. సరే ఇవన్నీ ప్రతి ఈవెంట్లో జరిగేవి. పెద్ద హీరో వచ్చినప్పుడు, ప్రభాస్ వచ్చినా సరే, పవన్ కళ్యాణ్ వచ్చినా సరే, వీళ్ళు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ అయితే ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. సరే ఏదైనప్పటికైతే ప్రీ రిలీజ్ మంచిగా జరిగింది. అలానే మన ఎన్టీఆర్ కూడా చెప్పుకొచ్చాడు, తన నెక్స్ట్ రాబోయే సినిమాల గురించి కూడా చెప్పుకొచ్చాడు. వారు ఫస్ట్ అన్న సినిమా చూడండి, దాని తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, వస్తాను, మనం పెద్ద మీటింగ్ అయితే పెట్టుకుందాం అయితే చెప్పుకొచ్చారు. ఎందుకంటే వారి సినిమా వస్తుంది కదా, వారితో అయితే ముందుకు వస్తాడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ప్రశాంత్ నీళ్ళు సినిమా కూడా ఉంది. అన్ని లైనప్లో ఉన్నాయి కాబట్టి. అలానే దేవర 2 కూడా ఉంటుంది. ఓవరాల్ చూసుకుంటే ఎక్కువ మాట్లాడలేదు, కానీ చాలా సన్నబడ్డట్టు ఉంది. మన ఎన్టీఆర్ గారు చూస్తే చాలా సన్నగా కనబడుతున్నారు. మరి అదొకటి చూడాలి, మరి ఎందుకు మరి సన్నబడ్డారు, కావాలని సినిమా కోసం సన్నబడ్డారా ఏంటని చూడాలి. అలానే మీరు చూసుకుంటే వార్ 2లో ఏదైతే మన రుతిక్ రోషన్ కూడా ఒక చూశాను, ఒకటి ఏదో ఒక స్టేజ్ పైన అయితే మాట్లాడి చూసాం. నాకు అంత ఈజీగా లేదు, మన ఎన్టీఆర్ తోటి నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు అంత ఈజీగా లేదు, అతని మూమెంట్లు చాలా కష్టంగా ఉందని అయితే చెప్పుకొచ్చాడు. ఓవరాల్గా తన యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. చూద్దాం మరి మన యాక్టింగ్ గురించి కానీ అతని డ్యాన్స్ గురించి వంక పెట్టాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఇండియన్ యాక్టర్స్లోనే. ఓవరాల్ చూసుకుంటే ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ ఈవెంట్ మంచిగా జరిగిందండి, మంచిగా జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం మనం దేవర ఇన్సిడెంట్ ఏదైతే జరిగింది చూసారా, అలా జరగకుండా కొంచెం ముందుగా మంచిగా ప్లాన్ చేసుకుని ముందు చేసుకుంటూ వచ్చారు. ఓవరాల్ చూసుకుంటే ట్రయల్ కూడా చూసాం, ట్రయల్ కూడా ఇంప్రెసివ్గా అనిపించింది. నిన్న రిలీజ్ ఈవెంట్ కూడా మాట్లాడిన తీరు చూస్తే చాలా నమ్మకంగా ఉన్నారు సినిమా వాళ్ళపైన అయితే. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ గారు లుక్ కొంచెం ఏదో అంతకుముందు అరవింద్ సమేతలో మంచిగా ఉన్నాడు, ఇక్కడేదో కొంచెం బాగా సన్నబడ్డట్టు కనబడుతున్నాడు. చూద్దాం మరి కలిసి ఏదో సినిమా కోసం, ప్రశాంత్ నీల్ సినిమా కోసం సన్నబడ్డాడో లేకుంటే వార్ 2 కోసం సన్నబడ్డాడో తెలియదు, కానీ కొంచెం మరీ సన్నగా కనిపిస్తున్నాడు. ముఖం కూడా పెక్కుపోయినట్టు కనిపిస్తుంది. సరే ఆయన సినిమా కోసం ఏదైనా కష్టపడితే ఏం చేస్తాడు కాబట్టి. ఇంకా విజయశాంతి గారు అయితే చాలా మంచిగా మాట్లాడారు, చాలా ఎన్టీఆర్ గురించి, అలానే కళ్యాణ్ రామ్ గురించి చాలా మంచిగా మాట్లాడారు. కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. సరే అవన్నీ మనకు తెలిసిందే, ఆల్రెడీ వాళ్ళు దూరంగా ఉంటున్నారు ఆ పార్టీలకి వాటన్నిటికీ. ప్రస్తుతానికైతే ఇద్దరు అన్నదమ్ములు అలా కలిసి ఉండడం, కలిసి చేసుకోవడం అనేది నాకు బాగా నచ్చిందండి. కళ్యాణ్ రామ్ ఇంతకుముందు యాక్చువల్గా కళ్యాణ్ రామ్ కూడా పడేది కాదంటే ఎన్టీఆర్ అంటే, కానీ తర్వాత వాళ్ళ నాన్నగారు దగ్గరుండి కూర్చోబెట్టి మాట్లాడి తర్వాత వీళ్ళిద్దరూ ఏదైతే తప్పులు తెలుసుకున్నారో, వాళ్ళకి ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళ నాన్నగారికి అన్నిటి గురించి తెలుసుకొని కళ్యాణ్ రామ్ ఓన్ చేసుకునేది ఎన్టీఆర్ని. ఖచ్చితంగా మంచిగా చాలా ముచ్చటేస్తుంది వాళ్ళిద్దరిని చూస్తుంటే. ఓవరాల్గా చాలా బాగా అనిపించింది ఫంక్షన్.